హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన అల్లు అర్జున్ గారి సినిమాలోకి హీరోయిన్ ఎవరు ఉండబోతున్నారో క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఆ హీరోయిన్ ఎవరో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ డైరెక్టర్ అట్లీ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది కదా, చాలా పెద్ద సినిమా అది. అండ్ ఈ సినిమాలోకి దీపికా పడుకోనే గారు కూడా యాక్టింగ్ చేయబోతున్నారు హీరోయిన్గా. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే దీపికా పడుకోనే గారు చాలా మంచి యాక్ట్రెస్ అనే చెప్పాలి. అండ్ చాలా మంచి క్రేజ్ అయితే ఉంది అటు బాలీవుడ్ సైడ్, కానీ ఇటు మన టాలీవుడ్ సైడ్ కూడా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది, చాలామందికి తెలుసు. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఈ సినిమాకి హైప్ ఇంకా పెరిగిద్ది అనమాట. అండ్ ఓకే, స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్నారో మరి తప్పించారో తెలీదు, బట్ ఫైనల్లీ ఈ సినిమాలోకి అయితే తను యాక్టింగ్ చేయబోతున్నారు. అండ్ ఇంకేంటంటే మెయిన్గా ఈ సినిమా చాలా పెద్ద సినిమా అనమాట, చాలా పెద్ద బడ్జెట్తో అండ్ చాలా గ్రాఫిక్స్ అండ్ గట్టి సినిమా అనమాట. ఎట్లాగంటే ఒక హాలీవుడ్ రేంజ్లో అయితే తీయబోతున్నారని టాక్ అనమాట. అండ్ ఒక అవతార్, ఒక అవెంజర్స్ అలా తీయబోతున్నారని టాక్ అయితే ఉంది. సో మరి ఎలా ఉంటుందో, చాలా గట్టిగానే ప్లాన్ అయితే చేయబోతున్నారని తెలుస్తుంది. అండ్ చాలా హ్యూజ్ లెవెల్లో అయితే ఈ సినిమాకి హైప్ ఉంది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ అవుతాయి. సో అందులో మాత్రం నో డౌట్, ఎందుకంటే అల్లు అర్జున్ గారి క్రేజ్ పుష్పతో అయితే ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక మంచి టాక్ వచ్చినా కూడా జస్ట్ నార్త్ సైడే ఒక 400 నుంచి 500 కోట్లు అయితే వసూలు చేసిద్ది అనమాట. సో అంత క్రేజ్ ఉంది, అంత కెపాసిటీ ఉందన్నమాట అల్లు అర్జున్ గారికి. సో అది. అండ్ ఇక తెలుగులో చెప్పనవసరం లేదు, అల్లు అర్జున్ గారికి మామూలు క్రేజ్ రాలేదన్నమాట. అండ్ అస్సలు తగ్గేదేలే అన్న యాటిట్యూడ్ అయితే ఆ హీరోలో కనపడుతుంది. అండ్ యాక్టింగ్లో, నేను చెప్పేది యాక్టింగ్లో చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ టూ గుడ్ అనమాట. ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అబ్బా, నిజంగా. సో మరి చూడాలి సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దో, ఎలా కలెక్ట్ చేసిద్దో. సినిమా అయితే బాగుంటే మాత్రం ఇక వరల్డ్ వైడ్గా కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నారంట. మరి సినిమా బాగుంటే వరల్డ్ వైడ్గా కూడా గట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి అల్లు అర్జున్ గారు ఇంకా కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తారో లేదో చూడాలి మరి.